వాజ్ వెరీ 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 నైస్ మూవీ. చాలా అంటే ఇది సినిమా కాదు, ఇది నిజం కథ అనమాట. చూసిన వాడు ఎవడైనా కానీ బాగాలేదు అన్నాడంటే వాడికి సినిమా చూడడం రాదనమాట. నిజంగా చాలా అంటే చాలా మంచి 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 మూవీ అనమాట. మధ్య తరగతి వాడికి, డబ్బున్న వాడికి ఎలా అయితే ఉంటుందో అలాగే కోర్టులో ఉండే లాయర్స్ లూప్స్ కూడా దీంట్లో చాలా వరకు తెలుస్తాయి అనమాట. చాలా ప్యూర్, చాలా అంటే చాలా ఫ్రెష్ ఫీల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నాకు మళ్ళీ చూడాలని ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా రోజుల తర్వాత ఇది సీతారామం తర్వాత ఒక మంచి మూవీ, బ్యాంగ్ అయిపోయే మూవీ చూశాను అనమాట. లవ్డ్ ఇట్, కిల్డ్ ఇట్ అనమాట. నాని చెప్పాడు హిట్ 3 చూడొద్దు అని. హిట్ 3 కాదు, నువ్వు ఏ సినిమా తీసినా హిట్ కొడతావు అనమాట. ఎందుకంటే చాలా మంచి కెపాబిలిటీ ఉన్న కంటెంట్, అలాగే క్వాలిటీ ఉన్న సీన్స్ అనమాట. ఇవి చాలా అంటే చాలా మంచి ఒక లైన్ థియరీ ఉంది కాబట్టి కంప్లీట్లీ ఇది 100% హిట్. ఇది ఒక్క రోజే రండి ఆడియన్స్, తర్వాత ఆటోమేటిక్గా అందరూ వస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. ఇంటర్మీడియట్, 10th క్లాస్ ప్రతి ఒక్కళ్ళు చూడండి, ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. చాలా మంచి సినిమా, చాలా బాగుంది. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు మూవీ చూసామన్న ఫీల్ అయితే వచ్చింది. మనం ఎప్పుడో లాస్ట్ ఒక 5 months బ్యాక్ లక్కీ భాస్కర్ చూసాం. ఆ తర్వాత అంత మంచి సినిమా ఇప్పుడు చూసామన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది రైటింగ్. సెకండ్ హాఫ్లో వచ్చే ప్రతి కోట్ సీన్ కూడా ప్రతి ఒక్కరు క్లాప్స్ కొడతారు, ఆ లెవెల్లో ఉంది. ఎవ్రీ 5 minutes ఒక క్లాప్స్ కొట్టే సీన్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది శివాజీ గారి యాక్టింగ్. మంగపతి క్యారెక్టర్లో ఆయన నెక్స్ట్ లెవెల్లో చింపేశాడు. అసలు తెలుగులో ఏదైనా ఒక ఈ మధ్య కాలంలో అంత మంచి యాక్టింగ్ అయితే ఎవరికి పడలేదు. అండ్ తను మంచి కంబ్యాక్ గురించి మాట్లాడుకుని మాత్రం ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటారు, ఆ లెవెల్లో చేశారు. అసలు ఏంటంటే ఫస్ట్ హాఫ్లో చూసే కొన్ని సీన్స్ అయితే అరే ఈయనంటే ఇలా చేస్తున్నాడు ఒక భయం క్రియేట్ చేశాడు ఆయన. నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేశాడు. అసలు ఒక అవార్డు వర్తి పర్ఫార్మెన్స్ అయితే ఆయన చేశాడు. కొంచెం ప్రెడిక్టబుల్ ఉన్నా సరే మొత్తం రైటింగ్తో ఎంగేజింగ్ ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజింగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఆ లవ్ స్టోరీ వరకు కొంచెం ప్రెడిక్టబుల్, కొంచెం రొటీన్ అనిపించినా సరే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎంత ప్రెడిక్టబుల్ ఉన్నా సరే తన రైటింగ్తో ప్రతి 5 minutes ఒకసారి క్లాప్స్ కొడతారు, ఆ లెవెల్లో అయితే రైటింగ్ ఉంది. అండ్ ఇంకోటి చెప్పుకోవాల్సింది నాని గారి గురించి. ఆయన ఏదైతే చెప్పారో కోర్టు హిట్ అయితేనే హిట్ 3 చూడాలని చెప్పారో, ఈ మూవీ కంటెంట్ చూసుకుంటే హిట్ 3 2 సార్లు చూడొచ్చు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కి. ఆ లెవెల్లో ఉంది కోర్టు అయితే. చాలా రోజుల దగ్గర మంచి సినిమా వచ్చింది. జనాలు కూడా మంచిగా చూసి సపోర్ట్ చేస్తే ఇలాంటి మూవీస్, ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చాలా వస్తాయి. పర్ఫార్మెన్సెస్, సో అందరు పర్ఫార్మెన్స్ ఎవరు కూడా బాగా చేయలేదు అన్న ఫీల్ ఎక్కడ రాలేదు. సెకండ్ హాఫ్లో అందరూ ఇచ్చి పడేశారు. అండ్ రైటింగ్ స్కిల్స్ సెకండ్ హాఫ్లో వచ్చే ప్రతి 5 minutes ఒకసారి క్లాప్స్ కొట్టే సీన్స్ అయితే పడతాయి. కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించినా సరే రైటింగ్ రఫ్ ఆడించాడు నెక్స్ట్ లెవెల్లో. రొటీన్ కాదు, ఎక్కడ బోర్ కొట్టదు. మనకి ప్రెడిక్టబుల్ ఓకే నెక్స్ట్ టైం అనిపిస్తుంది, కానీ ఎక్కడ లాగ్ అనిపించదు. సెకండ్ హాఫ్ ఒక్క సీన్ కూడా అరే ఇది ట్రిమ్ చేయొచ్చు కదా అని ఎక్కడ అనిపించదు. మేబీ ఫస్ట్ హాఫ్లో వచ్చి ఒక లవ్ ట్రాక్ ఒకటి కొంచెం ప్రెడిక్టబుల్ లాగ్ అనిపించినా సరే సెకండ్ హాఫ్ తనకి ఏదైతే ఫస్ట్ హాఫ్లో ఒకటి రివీల్ అవుతుంది అక్కడ నుంచి కంప్లీట్గా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మొత్తం స్క్రీన్ ప్లే అయినా అంటే ఎగ్జిక్యూషన్ అయినా సరే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఏంటంటే పాజిటివ్ యాక్ట్ గురించి చెప్పారు. ఏంటంటే ఇలాంటి మూవీస్ మనం అందరూ చూస్తే ఏంటంటే బయట సమాజంలో మనం ఎలా బతకొచ్చు, మనం తప్పు చేస్తే మన మీద ఎలా శిక్ష పడుతుంది ఇలాంటివి తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు ఇలాంటివి చూసి ఎంజాయ్ చేస్తే ఇలాంటి మూవీస్ చాలా వస్తాయి. 3.5 వచ్చు. ఈ మధ్య కాలంలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ కోర్ట్. సినిమా అయితే చూడాలి. కానీ అన్న సినిమాలో ఏం నచ్చిందంటే ఏం చెప్పాలన్న, పిల్లలు ఇద్దరే మస్తు నటించారు. శివాజీ యాక్టింగ్ సూపర్. ఇక కళ్ళకు నీళ్ళు వచ్చేస్తాయన్న, నీకు ఇక ఆగలేరు. మీరు చూడండి ఒకసారి, నేను చెప్తా కాదు అన్నా. ఆయన అదే హైలైట్ అన్న, అది ఉన్న శివాజీ హైలైట్. అంటే ఒక మైనర్ అమ్మాయి, ఒక మేజర్ అబ్బాయి, అంటే వాళ్ళు లవ్ చేసుకుంటారు అంతే. ఇక వీళ్ళంతా శివాజీ వాళ్ళ ఏంటంటే ఏమో చేసిండు నా బిడ్డను అని ఒక కల్పితం చేసి సినిమా చూస్తే అర్థమవుతుంది మీకు. కోర్టు హైలైట్ అన్న, లాస్ట్ ఒక 15 minutes హైలైట్ అన్న. ఇక అది హైలైట్. ఇక ఎందుకంటే అమ్మాయిని రావద్దని శివాజీ చెప్తారనమాట. ఇవాళ జడ్జి గారు ఉంటలేరు, ఆమె వస్తే ఇక అయిపోతుంది కోర్టు. ఆమె స్టేట్మెంట్ వింటే జడ్జి ఇచ్చేస్తాడు, వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళ తాత ఫోన్ చేసి అసలు జడ్జి ఉండడా లేదంటే ఉండడంటే వచ్చేస్తారు. ఇక అదే హైలైట్.